ఒకవైపున కొండా సురేఖ ఉదంతం మీద నేనేమి మాట్లాడను అన్నారు రేవంత్ రెడ్డి. అదే సందర్భంలో సరే ఈ గుజరాత్ వాళ్ళ ముఖ్యమంత్రిని పోనిచ్చారు, నన్ను పోనీయలేదు. బీజేపీకి సంబంధించిన వాళ్ళందరూ చూసుకోవాలి. అమెరికాకి వెళ్ళే దాంట్లో నన్ను అవమానించారు. 4 కోట్ల తెలంగాణ వాళ్ళు అవమానించారు. ఇవన్నీ ఒక ఎత్తు. కొండా సురేఖ ఉదంతంలోకి వచ్చేటప్పటికి ఆయనేమి మాట్లాడనన్నారు. అది నేను బాధ్యత కలిగినటువంటి నాయకుడిని అన్నారు. తద్వారా ఆమెకి బాధ్యత లేదు, ఆమె కుమార్తెకు కూడా బాధ్యత లేదు అన్నారు. ఏఐసీసీ తేల్చాలి ఈ విషయం అని స్పష్టం చేశారు. వాస్తవంగా ఆయన రాగానే బట్టి విక్రమార్కతో మాట్లాడడం ద్వారా మహేష్ కుమార్ గౌడ్తో మాట్లాడడం ఇది అంతకుముందే ఢిల్లీలో మాట్లాడొచ్చారన్నటువంటి చర్చ నడుస్తుంది. ప్రస్తుతం మంత్రి పదవికి ఆమె చేత రాజీనామా చేయిస్తారు. రాజీనామా చేయమని కొండా సురేఖకి హైకమాండ్ ఆదేశించిందన్నటువంటి వార్త రేవంత్ అనుకూల సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ అవుతుంది. అదే జరిగితే కనుక ఇక బీజేపీలో చేరతమైన ఆమెకు మిగిలింది, పరకాల వరంగల్ స్థానాల్లో మళ్ళీ బీజేపీ దగ్గర పట్టుబడుతుందా అంటూ ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. ఇక దాన్ని బట్టి ఏం జరుగుతుందనేది చూడాలి. బట్ రాజీనామా చెయ్యమని చెప్పారు అంటున్నారు, చూడాలి.